ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. నమస్కారం. నవ్యాంధ్రుల ఆత్మగౌరవానికి, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి అమరావతి రాజధానిలోని ఉన్నటువంటి మహిళలందరినీ అసభ్యంగా మాట్లాడినటువంటి సాక్షి లైవ్ డిబేట్ లో ఉన్నటువంటి జర్నలిస్టు కృష్ణరాజును, శ్రీనివాసును కఠినంగా శిక్షించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘం అందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన సాగించారు. రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధిలోకి తీసుకురాకుండా మరియు రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలన సాగించారు. నాకు చేతగాని తనం అనుకోవాలి. అదేవిధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు అభివృద్ధిలో ముందంజ వేసుకుంటూ అందరినీ కలుపుకొని పోతూ ఉంటే ఈ రోజు అమరావతిలో మహిళలందరూ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా 36,000 ఎకరాలను భూమిని దానంగా ఇచ్చారు. ఈ రోజు అట్లాంటి అమరావతిని అభివృద్ధి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పట్ల అసభ్యంగాను మరియు మహిళా లోకం పట్ల అసభ్యంగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మనుషులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పురాణాల్లో గాని వేదాల్లో గాని మహిళలకు ఎంతో ఉన్నత స్థానం ఉంది. స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పేసి పెద్దలు ఏనాడో శాస్త్రాల్లో చెప్పున్నారు. కానీ దానికి వ్యతిరేకంగా ఈ రోజు మహిళలను కించపరుస్తూ మాట్లాడినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అదే విధంగా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చి పెద్దపీట వేసి ఈ రోజు అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు కానివ్వండి, నారాయణ సార్ కానివ్వండి, కుటుంబ ప్రభుత్వం మోడీ గారు కానివ్వండి అందరూ కూడా మహిళలకు ఎన్నో పథకాలను పెట్టి వాళ్ళు అన్ని రంగాల్లో ముందు చేసుకురావాలని అభివృద్ధి చేస్తూ ఉంటే ఈ రోజు ఇట్లా మాట్లాడటం అనేది, అసభ్యంగా మాట్లాడటం అనేది అది వాళ్ళు చేతగానితనం అనుకోవాలి తప్ప వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం కావటం లేదు. ఈ రోజు మహిళలు అంటే ఈ రోజు సాక్షి ఆఫీస్ ముందు మహిళలందరూ కూడా నిరసనలతో ర్యాలీగా వచ్చేసి ఈ జర్నలిస్టు ఎవరైతే ఉన్నారో కృష్ణరాజు అయితే ఏమి, ఈ శ్రీనివాసు వాళ్ళని అయితే అరెస్ట్ చేయాలనేసి ఈ రోజు పేపర్లు ఏవైతే ప్రచురణ చేశారో ఆ పేపర్స్ అన్ని తగలబెట్టడం జరిగింది. సాక్షి ఆఫీస్ ని వెంటనే మూసివేయాలని మేము అందరం కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. అదే విధంగా నిన్న గాంధీ బొమ్మ నుంచి అంబేద్కర్ బొమ్మ దాకా భారీ ఎత్తున 1000 మంది మహిళలతో ర్యాలీ కూడా చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోక నిద్రలేకున్నట్టున్న జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి మహిళలకు అనేసి ఈ రోజు అందరం కూడా మాట్లాడడం జరిగింది. నా పేరు పల్లం రామకృష్ణ అండి. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే ఆయన పిచ్చి వచ్చిందా లేకపోతే ఇంకేమైనా తెక్కొచ్చిందా మాకే అర్థం కావట్లేదు. ఈరోజు 11 సీట్లకు పడిపోయినందుకు డిప్రెషన్లో కానీ వెళ్ళిపోయాడా, జనాల్ని ఎలా హింసించాలి అనే ఒక థాట్తో మన చూస్తే వెళ్ళిపోవటం అన్నాడు. ఈరోజు చూస్తే మహిళల్ని కించపరిచే విధంగా అసభ్యకరంగా, అతనికి 2 ఆడపిల్లలు ఉన్నారు, అతని తల్లి ఉంది, అతని తల్లి చెల్లి అనేది అతనికి లేదండి. ఒక అభిమానం ప్రేమలు ఉంటే అట్లా మాట్లాడు. అందుకే తల్లిని తరిమి కొట్టాడు, చెల్లెల్ని దూరం చేశారు. ఈరోజు అమరావతి రాజధానిని కట్టాలని సంకల్పించిన తర్వాత ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పూజలు చేసి నరేంద్ర మోడీని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి దాన్ని ఒక పవిత్ర దేవాలయంగా, అంటే మనం చెప్పుకునేదానికి అది మన ఇల్లు, ఒక ఇల్లు మనం కట్టుకునేటప్పుడైతే ఎన్ని విధాల పూజలు చేస్తామో అన్ని విధాలుగా చేసి ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి కొన్ని ఇల్లు కట్టారు. అప్పుడేమన్నారు, అదంతా గ్రాఫిక్, అక్కడ అసలు ఏమీ లేవు, ఓన్లీ గ్రాఫిక్ మీకు చూపించి కళ్ళబొల్లి మాటలు చెప్తారు అన్నారు. సరే వదిలేసాం. తర్వాత 5 సంవత్సరాలు ఆయన గెలిచి 3 ముక్కలు ఆటలాడారు. రాజధాని అంటే అక్కడ కడుతున్నాను ఇక్కడ కడుతున్నాను ఆయన చూపించాడు గ్రాఫిక్. సరే పోలే, గ్రాఫిక్తోనే బతికేసే మనిషి కదా అతనితో ఎందుకులే అని అందరూ కామ్గా అయిపోయాం.
ఒక రాక్షస పరిపాలన. అంటే ఇంతకుముందు ఎప్పుడో పూర్వంలో రావణాసురులు అట్లాంటి వాళ్ళ తోవకు చెందిన వ్యక్తి అనమాట ఇతను. దానివల్ల అప్పట్లో రావణాసురుడు కూడా తల్లి కోరిందని శివుడి ఆత్మని కిందకు తీసుకొచ్చాడు. అంతకంటే ఇంకా విపరీతమైన చెత్త క్యాండిడేట్ అనమాట ఇతను. ఈరోజు ఏం చేశారు? ఈరోజు ఎవరైతే అమరావతి వేశ్యల అమరావతిగా ఆవిర్భవించి వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి సాక్షి పేపరు. ఈరోజు ఏంటంటే ఒక విలేకరి అంటే ఒక జర్నలిస్ట్ అంటే వాళ్ళని చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే మంచి కానీ చెడ్డ కానీ ఒక ప్రతి సమస్యకు కానీ వాళ్ళే ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రజల సార్థక బాధలు చూడగలిగే వ్యక్తులు ఒక జర్నలిస్టే. వాళ్ళని మన తల్లిదండ్రుల తర్వాత వాళ్ళనే మనం చేయెత్తి దండం పెట్టాలి. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక రాజకీయానికి ఈ ఒక రాజకీయ నాయకుడు కంటే ఇంకా దిగజారిపోయి మన జగన్మోహన్ రెడ్డి జోబిల నోట్లాగా అతను చేసే వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే కృష్ణంరాజు కానీ ఈ శ్రీనివాసులు గారు కానీ అమరావతి రైతులు ఆ రోజు వాళ్ళ త్యాగాలకే ఈరోజు అమరావతి రాజధాని ఏర్పడుతుంది. ప్రతి రైతు వాళ్ళ త్యాగం, ప్రతి రైతు అక్కడ 3 సంవత్సరానికి 3 పంటలు పడతాయి. కానీ మనకి అమరావతి లేదు, మనకి రాజధాని లేని ఒక ఏపీగా అందరూ అభినమిస్తున్నారని చెప్పి వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ పొలాలు వాళ్ళ బిడ్డకాడి నోట్ల కాడికి తెచ్చి మనకి ఇస్తే ఈరోజు రైతుల మానాలని రోడ్ల మీద పెట్టి ఆడవాళ్ళని కించపరిచే విధంగా వేశ్యలంటే ఆ వేశ్యల్లో మీ తల్లిలు లేరా, తండ్రులు లేరా, మీ వాళ్ళు లేరా, మీ అప్పజల్లులు లేరా? ఇంత దిగజారిపోయే రాజకీయం ఎందుకు చేస్తున్నావు? 11 సీట్లు నీకు ఇచ్చారు. ఆ 11 సీట్లు కూడా గుండు కొట్టుకునే దానికి ఆడవాళ్ళని కానీ ఇంకసారి ఇలాగే మాట్లాడతా కానీ ఉన్నావంటే నువ్వు నీ నాలుకలు కత్తిరించి నువ్వు ఏ రోజు ఆ రోజు ఏ పోలీస్ స్టేషన్లోంచి బయటకు వచ్చావో తిరిగి అదే పోలీస్ స్టేషన్కి నేను పంపిస్తామని మేము మీడియా మూలకంగా